అమ్మా, మీ జీవితము ధన్య జీవితము. మీ త్యాగము ఎంతో గొప్పది. మీ క్రియలు ఎంతో ఘనమైనవి. మీ సేవాభావము ఎంతో అతిశయోక్తి. అమ్మా, నీ త్యాగపూరిత సేవకు మా వందనం, అభివందనం. ప్రియమైన యేసువా, మాకు ఒక గొప్ప సంపదగా మా తల్లి జ్ఞానమ్మను దయచేసినందుకు మిమ్ము స్తుతించి ఘనపరచుచున్నాము. తల్లి జ్ఞానమ్మ, ఇదిగో నీ బాటలో నడుచుటకు, నీ మాటలు ఆలకించుటకు మేము ఇట వచ్చియున్నాము. మా మొరలను ఆలకించమ్మా.
దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి పాడండి ప్రభు దీవెన పొందండి, రండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గొలమారి అంతోనిరెడ్డి మరియు శ్రీమతి మేరీ సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల,
దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు నిర్మల కుమారి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు డెనిస్ కార్లే గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నలీనా, ప్రవీణ్, షాలీనా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. 27 వసంతాల గురుత్వ జీవితం జీవిస్తున్న గురుశ్రీ ప్రసాద్ గారికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు రాబోయే రోజులలో కూడా దేవుడు వారిని మంచి ఆయురారోగ్యములతో నింపి వారు చేస్తున్న సేవలను 100 60 30 ఫలించాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం తుమ్మ జార్జ్, లీనా, జోహాన్, జొనస్తాసియా కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజులలో కూడా ప్రతి నిత్యం వారికి చేదోడు వాదోడుగా ఉండి వారిని ముందుండి నడిపించమని, అలాగే వారు చేపట్టే ప్రతి కార్యాన్ని విజయవంతం చేయమని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం తుమ్మ క్రీస్తురాజు, అనిత, జెనీషా, జెఫిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజులలో కూడా వారిని మంచి ఆయురారోగ్యములతో నింపి వారి బిడ్డలను దైవభక్తితో దైవ జ్ఞానంలోనూ మెలగాలని మరియు దేవుడు వారందరినీ సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించమని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఎద్దనపల్లి ఇరుదయ మేరీ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సెయింట్ ఆన్స్ విజయవాడ రీజియన్ సిస్టర్లు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి అరుణకుమారి గారికి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ బుర్రి రజనీకాంత్, బుర్రి రెజీనా, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మధురిక, అఖిలేష్, ఆద్య, అక్షయ్, తిమోతి, అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పన్నీరు వంశీ రాయబోయే ఎంటెక్ సెమిస్టర్ పరీక్షల్లో దేవుడు తోడు ఉండి మంచి ఫలితాలు దయచేయమని, తనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని, దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ రాజు, విమల, లిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలో మన దృష్టి దేనిపై ఉంచుతున్నాము అని మనల్ని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నారు. శాశ్వతమైన వాటిపైన లేదా అశాశ్వతమైన వాటిపైన. చాలాసార్లు మన జీవితంలో చూసినట్లయితే తాత్కాలికమైనటువంటి విషయాలపై మనం దృష్టి నుంచి వాటికై మనం ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ప్రభు చెప్పేది మనం శాశ్వతమైనటువంటి ఆలోచనలు చేయాలి, మరి నిత్య జీవం ఇచ్చేటువంటి ధనముకై మనం ప్రాకులాడాలి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి
మనం మన రోజువారీ జీవితంలో చూసుకున్నట్లయితే దేనిపై మన దృష్టి ఉంచుతున్నాం? చాలాసార్లు కేవలం శారీరక ఆహారం తృప్తికై మనం ప్రాకులాడుతున్నాం, కానీ జీవం ఇచ్చేటువంటి ఆహారం ఆ క్రీస్తు ప్రభు అని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ప్రభు చెబుతున్నారు, నేనే శాశ్వతమైనటువంటి జీవాన్ని, ఆ జీవం ఇచ్చేటువంటి ఆహారం నా శరీరం, నన్ను భుజించాలి, నాకై ప్రాకులాడాలి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆహారంకై మనం ఆరాటపడదాము, వేచి ఉందాం, దానికై తప్పిస్తాము. కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి అలా సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, దారి తప్పిన వారికి నీవు సత్య మార్గమును చూపి క్రీస్తు మార్గములో నడుచున్నట్లు వారిపై నీ దివ్య తేజస్సు సోకునట్లు చేయుచున్నావు. క్రైస్తవులమని పిలువబడుచున్న మేము క్రీస్తు సువిశేషమునకు వ్యతిరేకమైన వాటిని విస్మరించి యోగ్యమైన వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించున్నట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మాట్లాడుట యందు అతడు కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబాడు వారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట యందు అతడు కనబరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్తెఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకుని వచ్చిరి. అతనిని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఎట్లయినా నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు, మోషే వద్ద నుండి మనకు పారంపర్యంగా వచ్చిన ఆచారములను మార్పు చేయననియు చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయ సభలో కూర్చున్న వారందరూ స్తెఫాను వైపు తెరుచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నిర్దోషులుగా జీవించుచు నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. రాజులు సభ తీర్చి నా మీద కుట్రలు పన్నినను ఈ దాసుడు నీ కట్టడలను ధ్యానించుట మానడు. నేను మీ శాసనములను చూచి సంతోషింతును, అవి నాకు సలహాను వసుగును. అందరూ నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నా తప్పులెల్లా నీకు తెలియజేసుకోగా నీవు నా మొర వింటివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశములను నేను గ్రహించుచున్నట్లు చెయ్యుము. నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరూ నిర్దోషులుగా జీవించుచు నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అపమార్గము నుండి నన్ను తప్పింపుము, నాకు నీ ఉపదేశమును దయచేయుము. నేను నీ పట్ల విశ్వసనీయుడుగాను మెలిగితిని, నీ విధులను గైకొంటిని. అందరూ నిర్దోషులుగా జీవించుచు నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో దాయుమయ్యా. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో దాయుమయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు. మరునాడు సరస్సు ఆవలి తీరమున నుండి పోయిన జన సమూహమును అచ్చట ఉన్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూసిరి. ఆయనను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుంచి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుట చూసి వారు ఆయన్ను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొనిరి. బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూసి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు.
మనుష్య కుమారుడు దాన్ని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారడుగగా, యేసు దేవుడు పంపిన వాణ్ణి విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రోజువారీ కష్టంలో తర్వాత ఎన్నో డబ్బులు సంపాదించుకుంటాం, మరి ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా దేనికంటే మనం తృప్తిగా భుజించాలని, శారీరక ఆకలిని తీర్చుకోవాలని ఎన్నో విధాలుగా శ్రమిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం ఏ పని చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా కొంత డబ్బు సంపాదించుకొని ఇక కొంతమంది కేవలము ఈ శారీరక జీవితమే అనే ఆలోచనలో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఈ యొక్క శారీరక జీవితం తర్వాత ఆధ్యాత్మిక జీవితం, మరి నిత్యం దేవునితో జీవించేటువంటి జీవితం ఉంది అని కొంతమంది ఆలోచనలు ఉంటారు. మరి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళే చాలా గొప్పవాళ్ళు. అలాంటి వారే ఈ యొక్క శాశ్వత ఈ యొక్క లోక జీవితాన్ని సరి అయిన రీతిలో జీవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం అంటుంది, ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా, మీరు నా మాట వినిన ఎడల మీకు మంచి శ్రేష్టమైన ఆహారము లభించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటే మనకు శాశ్వతమైన జీవపు ఆహారం అని ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో పునీత స్టేఫాను గారి గురించి, డీకను అయినటువంటి స్టేఫాను, ఆయన దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క శక్తితో నింపబడినవాడు. అలాంటి వాడు ఇక ఎంతమంది ఆయనతో వాగ్వివాదానికి దిగినా కూడా అందరినీ ఓడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని శక్తి అనుగ్రహం ఆయనలో ఉంది కాబట్టి. అందుకే వాళ్ళందరూ కూడా ఈయనపై బూటకపు కారణాల చేత ఆయన్ని ఇక ఇబ్బందులు పెట్టారు, హింసకు గురి చేస్తున్నారు. కానీ అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ముఖము ఒక దేవదూత ముఖం వలె ఉన్నది, ప్రకాశిస్తుంది అని అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మన ముఖంలో తేజస్సు కానరావాలంటే కేవలము తాత్కాలికమైనటువంటి విషయాలపై మన దృష్టి ఉంటే ఇలా మెరవవు. మరి మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవిత విధానం ఏదో దేవుని యొక్క కార్యాలు చేయాలి, శాశ్వతమైనటువంటి ఆ ఆలోచనల మీద ఉంటేనే ఆ తేజస్సు ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఈరోజు క్రీస్తు ప్రభు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచిన తర్వాత ఇక 12 గంపలు మిగిలి ఉన్నాయి. అటు తర్వాత మరుసటి రోజున ఇదంతా కూడా సంభాషణ జరుగుతుంది. ఇక ఎంతోమంది ఆయన వెతుకుతూ ఉన్నారు. ఎందుకోసమని? ఆ 12 గంపలు ఇంకా మిగిలినాయి కదా, 5 తిందామని కదా? అలా కాదు. ఎందుకోసం ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు? ఆయన చేసినటువంటి అద్భుతాలా, లేదా ఆయన మిగిల్చినటువంటి రొట్టెలు తిందామనా? కానీ ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు, క్రీస్తు ప్రభు ఎందుకు అద్భుతాలు చేస్తారంటే ఆయననే శాశ్వత జీవమని చెప్పడానికి. వీరందరూ కూడా అది గమనించక వాళ్ళు రొట్టెలు తిందామని వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ సందర్భంలో పునీత మదర్ తెరేసా గారు అంటారు,
ఈ యొక్క భౌతిక శారీరక ఆకలిని తీర్చడం చాలా సులభం, కానీ చాలామంది ప్రేమ దాహం కలిగి ఉన్నారు, ప్రేమ ఆకలి కలిగి ఉన్నారు. అలాంటి వారిని అలాంటి దాహం తీర్చడం కష్టమని అంటున్నారు. అదేవిధంగా మదర్ తెరేసా గారు అంటున్నారు, ఇదిగో ఎంతోమంది నిరాకరింపబడుతున్నారు, ప్రేమింపలేకబడుతున్నారు, ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరు, ఇక అందరూ వాళ్ళ గురించి మర్చిపోయారు. అలాంటి ఆకలు దప్పులు చాలా ఉన్నాయి. అలాంటిది తీర్చడం, తృప్తిపరచడం కష్టం. కేవలం శారీరక భౌతిక ఆహారం ఇవ్వటం సులభతరమని పునీత మదర్ తెరేసా గారు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ వస్తు ప్రపంచంలో మనం చాలాసార్లు మన దృష్టి కేవలం కొంతవరకే తాత్కాలికమైనటువంటి వాటిపైనే మన దృష్టి ఉంచుతున్నాం, అశాశ్వతమైన వాటిపైనే మన దృష్టి ఉంచుతున్నాం. కానీ ప్రభు అంటున్నారు, శాశ్వతమైనటువంటి ఆహారం కోసం వెదకండి, ప్రాకులాడండి అని అంటున్నారు. ఈ సందర్భంలో తత్వశాస్త్రవేత్త అయినటువంటి ప్లేటో వారు అంటారు, మీరు ఎండమావుల కోసం కానీ నీడ కోసం పరిగెత్తవలదు, మీరు పరిగెత్తాల్సింది శాశ్వతమైనటువంటి ఆలోచనల కోసం మీరు పరిగెత్తాలి అంటున్నారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అంటుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయూ మీకు అనుగ్రహింపబడతాయి అని. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్ట్ విల్ బి గివెన్ టు యూ అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క ఎలాంటి ఆహారం, ప్రభు అంటున్నారు, మీరు ఇదిగో రొట్టెను విరిచినప్పుడు అలాంటి రొట్టె కోసం, అంటే కేవలం శారీరక ఆహారం కోసమే నా దగ్గరికి వచ్చారు, కానీ శాశ్వతమైనటువంటి ఆహారం కోసం కాదు అని. మరి మనలో చూసినట్లయితే ఎలాంటి ఆహారాలు, ఎలాంటి ఆకళ్ళు మనలో ఉన్నాయి. మొట్టమొదటిగా శారీరక భౌతిక ఆకలి, రెండవదిగా ఆధ్యాత్మిక ఆకలి, మూడవదిగా మానసిక ఆకలి, నాలుగవదిగా సాంఘిక ఆకలి. ఇది శారీరక ఆకలి అంటే తెలుసు, మనం భోజనంతో మనం తినేటువంటి పళ్ళైనా కూరగాయలైనా ఏదైనా అన్నమైనా ఇలాంటి వాటితో తృప్తిపరుచుకుంటాం. మరి ఆధ్యాత్మిక ఆహారం అంటే ఏంటి? ఇది మనం ప్రార్థన, విశ్వాసము ఇలాంటివి ఎక్కువగా చేస్తే మన యొక్క ఆత్మకు తృప్తినిస్తాయి. మన యొక్క ఆత్మను తృప్తిపరచడమే, సంతోషపరచడమే ఇది స్పిరిచువల్ ఆధ్యాత్మిక హంగర్, ఆధ్యాత్మిక ఆకలి తీరుస్తాము. మరి మూడవదిగా ఇమోషనల్ మానసిక ఆకలి. అది ఎలా తీర్చుకోగలుగుతాం? ఎందుకంటే ఈ కాలంలో అందరూ కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు, స్వార్థంతో జీవిస్తున్నారు, ఎవరిని ఎవరు పట్టించుకోవటం లేదు. అప్పుడు ప్రేమను కోల్పోతూ ఉన్నాం, ఆదరణ కోల్పోతూ ఉన్నాం, ఇతరుల యొక్క జాలి, కరుణ ఇలాంటి సుగుణాలు కోల్పోతున్నాం. అందుకే అందరూ కూడా ఏకాకిగా జీవిస్తున్నారు, ఇలాంటి మానసిక ఆకలికి గురవుతున్నారు. అందుకే ఈ విధంగా ఇలాంటి సుగుణాలు పొందనటువంటి వాళ్ళు ఈ యొక్క ఆకలికి గురవుతున్నారు. కాబట్టి వారిని ఇలాంటి సుగుణాలతో మనం తృప్తిపరచాలి. మరి నాలుగవదిగా సాంఘిక ఆకలి. ఇది ఏంటి అంటే సంఘంలో ఎన్నో చెడు క్రియలు చూస్తుంటాం, చెడు పనులు చూస్తుంటాం, సంఘం ఎంతో విలవిల్లాడుతుంది. అలాంటప్పుడు మనం ఆ సంఘాన్ని తృప్తిపరచాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మంచి ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి ఆలోచన రావటమే ఈ యొక్క సోషల్ హంగర్, సాంఘిక ఆకలి. ఇలాంటి ఆకలిని మనం తీర్చుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభువే అంటున్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే నా ఆహారం అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఆ తండ్రి మనకు ఆహారం ఇచ్చారు. ఆ ఆహారం ఎవరు? క్రీస్తు ప్రభు.
అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటలను అనుసరించి జీవించే వాళ్ళు, క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శరీర రక్తాల్ని భుజించి పానం చేసేవాళ్ళు ఇలాంటి శాశ్వతమైనటువంటి జీవనం పొందుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఒక ఫ్రెంచ్ గ్యాస్ట్రోనమీ యాంథెల్మే బ్రిలాంట్ సవరిన్ ఇతను 1826వ సంవత్సరంలో ఈ విధంగా అంటున్నారు: యు ఆర్ వాట్ యు ఈట్, టెల్ మీ వాట్ యు ఈట్ అండ్ ఐ షాల్ టెల్ యూ హూ యు ఆర్. నువ్వేం తిన్నావో అది చెప్పు, నీవు ఎలాంటి వాడువో నేను చెప్తాను అని అంటున్నారు. కాబట్టి మనం ఏం తింటున్నామో అలానే తయారవుతాము. అందుకే రెనే డెకార్డ్స్ ఇతను కూడా తత్వశాస్త్రవేత్త. ఆయన కోజితో ఎర్గో సుమ్ అంటారు. అంటే యూ థింక్ దేర్ ఫోర్ యు ఆర్, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. అంటే నేను ఏది ఆలోచన చేస్తానో అదే అవుతాను, అలాగే నేనేం భుజిస్తానో అదే నేను తయారవుతాను. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభు ఏమంటున్నారు? శాశ్వతమైనటువంటి వాటిని మనం ఆరాటపడాలి, వాటికై ఆకాంక్షిస్తూ ఉండాలి అంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ సమరీయ స్త్రీ గురించి ఏమంటుంది ఆమె? అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లును నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని అంటుంది. ఎలాంటి నీరు? శాశ్వతమైనటువంటి తృప్తినిచ్చేటువంటి నీరు. అయ్యా, శాశ్వతమైనటువంటి ఆహారం ఇవ్వు అని ఆ స్త్రీ అడుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం కేవలం ప్రభు దగ్గరికి పోవటం ఏదో అశాశ్వతమైనటువంటి తాత్కాలికంగా తృప్తిపరిచేటువంటి ఆహారం కోసం కాదు. ఆ క్రీస్తు ప్రభువే శాశ్వతమైనటువంటి ఆహారం. ఆయనకై మనం తప్పించాలి. మనం ఈరోజు మన తాడిపత్రి జ్ఞానమ్మ దైవ సేవకురాలు, ఆమె విషయంలో చూసినట్లయితే ఆమె జీవించడానికి అన్నీ ఉన్నాయి. ఎవరి కోసం ఆమె తపన పడని అవసరం లేదు. అయినప్పటికీ ఆమె ఎక్కడ దివస ప్రసాదం పూజ అర్పింపబడుతుందో అక్కడ ఎంత దూరమైన వెళుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు శాశ్వతమైనటువంటి జీవం అని ఆమె కనుగొంది. రెండవదిగా, ఆమె జీవించడానికి భుజించడానికి రోజువారీ భోజనం ఉంది, అయినప్పటికీ అది తృప్తిపరచట్లేదు. అందుకోసమని పేదలను వెతుక్కుంది, పేదల కోసం ఎంతో సేవ చేసింది. అదేవిధంగా చదువు లేనటువంటి బాలికల కోసం ఎన్నో విద్యాశాలలు నిర్మించింది, పాఠశాలలు నిర్మించింది. అంటే ఈ విధంగా చేయటంతో ఆమె ఆ శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవం కలిగించేటువంటి తృప్తిని ఆమె పొందగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం దైవ సేవకురాలైనటువంటి తాడిపత్రి జ్ఞానమ్మ ఆలోచన రీతిల్లో మనం కూడా జీవించాలి. అదేవిధంగా స్టెఫాను ఏ విధంగా అయితే శాశ్వతమైనటువంటి జీవం క్రీస్తు ప్రభువుని గ్రహించి దానికై ప్రాకులాడాడో, అదేవిధంగా తాడిపత్రి జ్ఞానమ దైవ సేవకురాలు ఏ విధంగా అయితే శాశ్వతమైనటువంటి నిత్య జీవం ఇచ్చేటువంటి వాటిపైనే దృష్టి ఉంచిందో, అలాగే మనం కూడా ఎన్ని ఆకళ్ళు ఉన్నా కూడా మనం శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తృప్తినిచ్చేటువంటి ఆహారంకై మనం ప్రతినిత్యం కూడా వెతకాలి, అన్వేషించాలి, తృప్తి పొందాలి. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా
ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియా భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ. అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్ప ద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములు నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పాప విముక్తిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తదాయకమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగి మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిని లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమ్మా, పిరంగిపురం జ్ఞానమ్మా,
ప్రేమను పంచిన మాతృమూర్తివై ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తివై ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివై నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో వందనమమ్మా వరాల జ్ఞానమ్మా అంజలివిగో చేకొను మా తల్లి వందనమమ్మా వరాల